హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ 5 నిమిషాలలో తయారయ్యే రైస్ చూపిస్తాను. జీరా రైస్ ఎలా చేయాలో 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు పిల్లలకి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం జీరా రైస్ అన్నాం కదా, ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ తీసుకున్న జీలకర్ర, జీరా, పిల్లలకు తొందరగా కట్టాలి బాక్స్, టైం లేదు అన్నప్పుడు ఇలా వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది రైస్. పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇది, జీర్ణశక్తి బాగా ఇస్తుంది జీలకర్రతోని. తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం కరివేపాకు, కొంచెం కరివేపాకు ఫ్రైలా కావాలి. సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపడంత. రైస్ వేసేసుకుందాము. కొంచెం సిమ్లో పెట్టుకుందాం, మంట మాడకుండా. చాలా సింపుల్గా ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ తినవచ్చు. జీరా రైస్ అంటే హెల్దీ ఫుడ్, అరుగుదల ఉంటుంది పిల్లలకి. 1 మంత్కి ఒకసారి చేసి పెట్టిన పిల్లలకి బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు అవి తింటారు కదా, వీటికి ఒకసారి జీరా రైస్ పెడితే వాళ్ళకి అరుగుదల ఉంటుంది, బాగుంటుంది. ఒక 5 మినిట్స్ పని అంతే ఇది జీరా రైస్. ఎక్కడైనా ఊరెళ్ళొచ్చినా కొంచెం లేట్గా లేచిన తొందరగా అయిపోవాలంటే ఇట్లా జీరా రైస్ కానీ తొందరగా అయిపోయేటి. ఇది ఒక 5 నిమిషాలలో అయిపోతుంది జీరా రైస్. ఓకేనా ఫ్రెండ్స్, జీరా రైస్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, జీరా రైస్ అయితే తయారైపోయింది. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేసేసిన ఫ్రెండ్స్, అలాగనే చట్నీ చేసిన. వాళ్ళకి లంచ్ బాక్స్కి జీరా రైస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐటమ్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.